దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొడుకు హైదరాబాద్ బీచ్ అట 220 కోట్లతో ఆర్టిఫిషియల్ గా నిర్మాణం. కోత్వాలు కూడా సమీపంలో 30 ఎకరాల్లో నీటిపై తేలియాడే విల్లాలు, బంగీ జంపింగ్ కూడా, పార్కింగ్, సైక్లింగ్ ట్రాక్లు, ఆటో స్థలాలు, పిపిపిపి పద్ధతిలో ఏర్పాటుకు సన్నాహాలు. రాగురాయా నాకేమో పాత కరెక్ట్ చదివినా. ఎక్కడ కడతావు? జూబిలీ ప్యాలెస్ కాడ కడతావా? 200 కాదు 500 కోట్లు ఇస్తాం కట్టుకో. జూబిలీస్ ప్యాలెస్ పైన బీచ్ కడతావా? లేదంటే మన తిరుపతి ఇల్లు పైన కట్టుకో. తిరుపతి ఇల్లు పైన మంచిగా ఉంటుంది రేవంత్ అన్న, చాలా ముద్దుగుంటుంది, చూడ ముచ్చగా ఉంటుంది తిరుపతి ఇంటి పైన. సిగ్గిలేరా మీ పత్రికలు పాడుగా, మీదో పత్రికలు మీదో రాతలు. దమాగా మెంటలు పనిచేస్తుందా లేదా నాయన మీకు? ఈ వార్త రాసేవాడు మనిషి పుట్టుక పుట్టినా గాడిద పుట్టుక పుట్టినవాడు. అరే లోకమంతా ఏం మాట్లాడుతుంది, నువ్వేం రాసినవారు వార్త? హైదరాబాద్లో బీచ్ కడతావు. ఇప్పుడు బీచ్ లేదా హైదరాబాద్లో వాళ్ళు వస్తే బీచ్ వస్తలేదా? దమాకులేం దద్దమ్మలు పేపర్ నడిపిస్తారు ఎవరా మీరు? సిగ్గు అనిపిస్తారు ఎవరో వార్తలు రాస్తుంటే కొంచెమన్నా. అరే ఈ వార్త రాయొచ్చా రాయరాదా? ఏం రాస్తున్నావు ఏందని ఉండొద్దురా బాబు మీకు. ఇదే రాస్తారా బీచే? నీ బీచ్లో మన్నవాడా? ఇక్కడ సముద్రం ఉందో అనిపిస్తాడే. అక్కడ సముద్రం కనిపిస్తావురా బీచ్ కాడి పోయినావు నువ్వు. ఎవరు వీడు ఎడిటరు V6 వాడు? ఎవరు ఎడిటరు? మనకి సిగ్గుందా? దద్దమ్మలు సౌట జోలి బీచ్ కడతారంట. ఇక మునగాలి ఇంక ఈడకి ఎగురు పెట్టిరని ఇంకా బీచ్ కడతారు. ఇంకా సంపురి జనాల్ని సంపి బొందలేరి బొందలేసి రేపు 2022 100 సీట్లతో గెలవరు. ఇంకా ఇప్పుడు 60 సరిపోతారు. ఇంకా మాకు సరిపోయి ఇంత పొడి పెట్టరు మాకు. ఇంక మన తర్వాత ఇంత పొడి పెట్టరు. ఇంకా 28 గెలుస్తారంటగా, 10 ఏళ్ళు ఉంటారంటగా. సరిపోయింది 20 నెలలకు. ఇంకో 20 ఏళ్ళు ఉండ్రి. తర్వాత ఇంకా ఈ తెలంగాణ మనుషులు ఏం బతకరు, జంతువులు బతాయి. జంతువులను కూడా చంపుకుంటుంటారు మీరు. అసలు రాష్ట్రం అవుతుంది నాయన మీ చేతుల. ఇది ఎందుకు రాస్తారా మీరు? హైదరాబాద్ సముద్ర తీరం అట ఏర్పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పని చేయి రేవంతనా. ఈ హెచ్యూ ల్యాండ్స్ ఉన్నాయి కదా, ఆడ పెట్టి బీచ్ పెట్టి బికినీలో పెట్టుకొని డాన్సులు వేపి. అంటే కామారెడ్డిలో పెట్టరాదు మరి? కామారెడ్డిలో బికినీలో వేసుకొని డాన్సులు వేపి. అలా హైవేలో పొంట నీళ్ళు వచ్చినాయి కదా, బీచ్ పెట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏమి రాస్తారా మీరు పేపర్లు? మనుషులా ఇంకేమన్నారా? నేను మానవ మృగాలుగా కనిపిస్తారా ఈ వార్త చూస్తాడు నాకు. ఆ V6 ఎడిటర్ వరకు సిగ్గు లేదు, ఈ దిశ ఎడిటర్ వరకు సిగ్గు లేదు. హైదరాబాద్ అంటే బీచ్ పెడతారట. నేను నోడుతున్నావునా? ఇంకా బట్టనిప్పుకొని అయితే బాగున్నట్టు కొడతాను. సిగ్గి శరం లేదు. అరే జనాలు వరదలు వచ్చి వస్తున్నారు అంటే 225 కోట్లు ఇస్తారన్న బీచ్ పెడతారట. హెచ్యూ ల్యాండ్స్ మొత్తం పొక్కకు వచ్చి పెట్టిరా బీచ్. ఇలా వచ్చి అమెరికాకి వెళ్ళి బిగ్నీలు పట్టుకొచ్చుకొని డాన్సులు ఎగిరిపీరి గంటే పీరి అందాల భావనతో నేర్పిస్తారా? మీ దమాకలా ఏం మనుషులు రా బాబు మీరు. బాబా తిక్కలోళ్ళు నయవరా నాయన మీకు. అంటే తిక్కలోళ్ళు నయం అనిపిస్తుంది నాకు. ఇంకేముంది? హైదరాబాద్ లో 26,000 గణనాథులట, 30,000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు. 11వసారి సివి ఆనంద్ నేతృత్వంలోనే హైదరాబాద్ గణేష్ కు సిపి ప్రత్యేక పూజలు చేసింది. ఇప్పుడు వీడికి పోయి సోకలు పడుతున్నారు మీరు. ఇదే 30,000 మంది సిబ్బందితో మరి కామారెడ్డి పంపపోయినావు సారు. సివి ఆనంద్ గారు కామారెడ్డికి పంపపోయినా 30,000 మంది పోలీసుల్ని. మనం పనికొచ్చే పనుల మీద లేదు, పొరంబోకు పనుల మీద ఉంది మనకు సోకు. హోంశాఖ ఒకటి ఫస్ట్ ర్యాంక్ వస్తున్నట్టుగా మీకు దేశంలో. ఇంత మంచిగా పని చేస్తున్నారు అందుకేనా? బొమ్మల్ని తాను పోయినారు, మందిని చంపుతారు ఒక పెట్టి. మరి మానవంగాన్ని ఆపలేరు, ప్రజల్ని ఆపలేరు. అంత పెద్ద ఎత్తున వరద తుజ్ఞం ఓడేమో బీచ్ పెడతా అంటాను, మీరేమో గణపతి జోలి మాడతారు. గణపతి కాదు ఆయన ఫస్ట్ ఆడ మనుషులు చెప్తారు, దాని జోలి మాట్లాడరు. మీ నాశనం కల ఏపీలను బీహార్లను హర్యానాలో జరుగుతుంది, మన తెలంగాణ రాష్ట్రంలో చెప్తాను. అది మన తెలంగాణనే. అలా బాగా కళ్ళకి కనిపిస్తారు, మీ కన్ను మింగినట్టు కొడుతుంది మీకు. కన్ను మింగినేమో మరి అట్లా పోయి ఆ మిడిల్ హాస్పిటల్ చూపించుకొని రావు ఎరగడ పోయి. ఎవరైతే కళ్ళు కనిపిస్తలేవు శరప్పాడు గారు కొంచెమైనా ఇంత పేపర్ మొత్తం జోకుడు ఇంతే.
ప్రజలు కొంచెం కూడా పట్టించుకునే సోయలే వీళ్ళకు. ఇంకేందా, ఇది ఆల్రెడీ చూసినాం. పోలీసు వాహనంలో ఢీ కొట్టిన లారీ అట, నువ్వు లేకుండా నేను ఉండలేను బిడ్డ. ఈ జోలు నువ్వు చదవనే సాయంత్రం పూట జరా చూడా. ఇది మనకు కావాల్సింది. సీఎం కామారెడ్డి టూర్ క్యాన్సిల్ అయింది. వాతావరణం సహకరించగా ల్యాండ్ కాని హెలికాప్టర్ దారి మళ్లించి మెదకులో ల్యాండింగ్ అయ్యారట. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏరియల్ సర్వే నిర్వహించారు కదా రేవంత్ అన్న, ఓకే సంతోషం. కామారెడ్డిలో నీకు సిగ్నల్ రాలేదంటాను, హెలికాప్టర్ దిగడానికి కష్టమైంది అంటున్నావు. మన దగ్గర 0009 బండి లేదా? మన దగ్గర 0009 బండి ఉంటుంది కానీ బండిలో పోవేమో, ముఖ్యమంత్రి అయినాం కదా. మరి మిగతా వాళ్ళందరికి ఎట్లా పోతురే? సీతకి ఎట్లా పోయింది మరి? ఆడలేక పాత గజ్జలు అనే ఒక సినిమా, ఒక డైలాగ్ ఉన్నది, అది నీకు వర్తిస్తుంది రేవంత్ అన్న. ఆడలేక పాత గజ్జలు అంటే ఉంది మీ వ్యవస్థ. ఏమైనా అన్నకంట కుదరలేదంట చూడు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం బృందం హెలికాప్టర్ ల్యాండ్ కాలేకపోయింది. దీంతో మెదకులో హెలికాప్టర్ ల్యాండింగ్ చేశారు. దీంతో అక్కడే ఎస్పీ కార్యాలయం అధికారులతో సమావేశం నిర్వహించారు. సీఎంతో పాటు సమీక్షలో పాల్గొన్న మంత్రులు ఉత్తమ్, పిసిసి మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ రఘునందన్ రావు గారు, ఉన్నతాధికారులు పాల్గొన్నారట. సో అంతవరకు చర్చ పెట్టారు. మరి మన సీతక్క గారికి మాత్రం కామారెడ్డికి పోతానికి అవకాశం దొరికింది. అక్కెట్ట ఏదో తెలియదు, ఈ రకైతే ఆప్షన్ లేదట. అక్కకు ఒక్కదానికే ఆప్షన్ ఉందేమో మరి, అది తెలియదు మనకు. ఇంకేముంది? ఏమి లేదా, ఇలా పొలిటికల్ న్యూస్ ఉన్నాయి. పొలిటికల్ న్యూస్ కావాలి మనకు. నెక్స్ట్, అన్న ఎట్లున్నావు, ఒకరినొకరు పలకరించుకున్న బండి సంజయ్, కేటీఆర్ అట. సిరిసిల్ల వరద బాధితుల పరామర్శ సందర్భంగా అరుదైన దృశ్యం కళ్ళతోనే చూసినాం. వరద కలిపిన బంధం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తారట. ఇప్పుడు వాస్తవానికి ఒక విషయం చెప్పాలి. బండి సంజయ్ కుమార్ గారు కానీ, అదే రకంగా కల్వకుంట్ల తారక రామారావు కానీ రాజకీయంగా దుమ్ము దులిపిపోయేంత కామెంట్లు చేసుకుంటారు ఒకరిపైన ఒకరు. ఎంత అయినా సరే, ఎంత ఘాటుగానే అంత ఘాటుగా విమర్శించుకున్నారు. కానీ ఇలా ప్రజల కోసం పనిచేస్తూ ఎదురైతే, ఆ వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తేప్పుడు ఎదురైతే ఇంకో ఈ రకంగా ఒక కనుల విందైన ముచ్చటగా అనిపించింది, నాకు కూడా నచ్చింది. కానీ ఇప్పుడు ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఎవరైతే బీఆర్ఎస్ అదే రకంగా బీజేపీ కార్యకర్తలు ఎవరైతే తన్నుకుంటారో రాష్ట్ర వ్యాప్తంగా, మరి ముఖ్యంగా సిరిసిల్ల, కరీంనగర్లా మీరు గమనించాలంటే రాజకీయంగా కొట్లాట పెట్టుకోరు, కానీ వ్యక్తిగత వైరుధ్యాలు పెట్టుకోవద్దంటానికి ఇంకో ఇదొక నిదర్శనం. రాజకీయ నాయకులు ప్రజల కోసం పనిచేయడంలో ఒకరిపైన ఒకరు వ్యక్తిగత విమర్శలు వాళ్ళు చేసుకుంటా ఉంటారు. దాన్ని మీరు పర్సనల్ గా తీసుకొని మీరు కయ్యాలు పెట్టుకోవద్దని నేను కోరుతాను. వాళ్ళు కలిసి ఉంటే మీరు కలిసి ఉండ్రి. ఫైనల్ గా బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా ప్రజల సంక్షేమం మనం ముఖ్యం. ప్రజలు సంతోషంగా ఉండడం మనం కోరుకుంటాం. సో ప్రజలు సంతోషంగా ఉంటున్న తరుణంలో మనం ఈ రాజకీయాల పక్కన పెట్టి కొంచెం మానవత్వంతో స్పందించే సమయాలు కూడా కొంచెం ఉంటాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలుసుకురు. ఇప్పుడు వీళ్ళిద్దరు గురించి ఎవరైతే కొట్టాలు పెట్టుకుని వాళ్ళు ఇప్పుడు ఆగమైనట్టే కదా. వాళ్ళకి లేని పని చేయాలి, మనకెందుకే? మనం కూడా కలిసి ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి. నీ పార్టీ నీది, వాని పార్టీ వాంది, ఎవరి సిద్ధాంతం వాందే. మరి ఇద్దరు అయితే ఇలా కలిసిరట. మరి అన్న ఎట్లున్నామని అడుక్కురంట ఒకరినొకరు. వాళ్ళు రాసిరా అన్న తెలియదు. ఈ జోలి ఏం చదువు నీ జోలి అన్న రాసిరు కదా. మేడిగడ్డ ప్రాజెక్టు పనికి రాకుండా పోయింది. రోజు డైలాగ్ వాడతాయి. 365 రోజులు ఇంటూ 5 సంవత్సరాలు వేసుకొని రోజులే మేడిగడ్డ ఊలిపోయింది, మేడిగడ్డ ఊలిపోయింది, మేడిగడ్డ ఊలిపోయింది అని చెప్పు. రామకోటి రాసినట్టు రాయి. రేవంత్ అన్న రామకోటి రాసినట్టు రాస్తే మరి అట్లన్న ప్రజలు అంతలో చూద్దాం. మరి మేడిగడ్డ ఊలిపోయింది కదా, నేను రోజు చెప్తున్నా. ఇక మేడిగడ్డ దాకా పోయి 4 కెమెరాలు పెట్టుకొని లైవ్ స్ట్రీమింగ్ పెడదాం. 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ పెడదాం. నష్టమే ఉంది, తప్పేమీ లేదు కదా, నష్టం ఏమి లేదు. అంతేనా? రేవంతన జోలికి అంతవరకు రాసిండు. ఈ వరదలు, వాగులు ఉప్పొంగుతానే ప్రజలైతే పాపం ఆగమవుతారు. ప్రభుత్వం గాలికి వదిలేసింది. పంజాబ్ అట అక్కడ కూడా పడతానే. ఈయన అంటాను అయ్యో, టైం అంటే టైమే. ఉదయం 10 గంటల 40 నిమిషాలు విధుల్లోకి రాని ఉద్యోగులు చర్యలు తప్పవంటూ మంత్రి తుమ్మల వార్నింగ్ ఇస్తానంట. మా తుమ్మల నాగేశ్వరరావు గారు
ఇన్ని రోజులు పాపం రైతులకు వరిపిచ్చిండు దేవుడు, వర్ణదేవుడు వరిపిచ్చిండు. 4 యూరియా బస్తాలు ఇస్తే పంట పండించుకున్నా చూసురు, అది చేత కాలే. విధుల కంటే లేటుగా వస్తున్నారని చర్యలు తప్పవంటాను. ఫస్ట్ సెక్రటేరియట్ టైంకి వస్తున్నా అనుకో. నాగేశ్వరరావు గారు సెక్రటేరియట్లో టైంకి వస్తలేరట, డ్యూటీకి వస్తలేరట, వాళ్ళు సస్పెండ్ చేస్తలేరు, డిస్మిస్ చేస్తలేరు, ఏం చేస్తలేరు. సెక్రటేరియట్లో లేని బాధ మరి సామాన్య అంటారు చిన్న స్థాయి ఉద్యోగులకు ఎందుకు సార్? ఆ జోయిలు అడిగారు. తుమ్మల నాగేశ్వరరావు గారు తెలంగాణలో యూరియా కొరత ఉందా లేదా? నాకు ఫస్ట్ అది డౌట్. అంటే ఒక్కొక్క ఆయన ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తుంది మీ పార్టీలో. మరి నువ్వే స్టేట్మెంట్ ఇస్తావు. కడియాస్ గారు ఏమో కొరత లేదంటాడు, ఒక ఆయన కొరత ఉందంటాడు. మాకే దమాకు పని చెప్తలేదు మీరు చెప్పే డైలాగులకు. మరి నీ స్టేట్మెంట్ ఏదో నువ్వు కూడా చెప్పు అట్లా. అదొకటి. నెక్స్ట్, మృతుల కుటుంబాలను ఆదుకుంటాం, చనిపోయిన వాళ్ళు ఆదుకుంటావు, బతికియారు అనమాట మీరు. పొంగులేటి సీనన్న చచ్చిపోయిన వాళ్ళని కాపాడలేము కదా. చచ్చిపోయినాక బతుకున్న వాళ్ళని కాపాడతాం. ఇది మన మున్నేరు వాగిలో హెలికాప్టర్ ఏమంటే చేతగాక మనుషులు చంపినాం కదా ఖమ్మంలా. 3 మంత్రులు ఖమ్మంకి వెళ్ళి. మరి ఇప్పుడు కూడా చచ్చినాకంటే వాళ్ళని కాపాడుతాడు కుటుంబాలను. మృతుల కుటుంబాలను ఆదుకుంటాం. వర్షాలతో ప్రాణ నష్టం జరగకుండా చర్యలు. చచ్చిపోయారు, ఆల్రెడీ చచ్చిపోయారు 2. నాకు పొద్దుగానే వచ్చింది వార్త. ఇంకా చచ్చిపోలే కాదు నావు. సహాయక చర్యల్లో NDRF, SDRF టీమ్స్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈయనన్నా మన ఐరిస్ బిల్డింగ్ వాళ్ళందరికి ఇద్దామా? ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ ఐరిస్ బిల్డింగ్లు ఇద్దాం పడరా? ఇక్కడ పేదల పెని కదా మన పొంగులేటి సీనన్న గారు. చనిపోయిన కుటుంబాలకు ఆదుకుంటారు తప్ప బతుకున్న వాళ్ళని చనిపోకుండా వరదలకి వెళ్ళి కాపాడే ఏం లేదా? అంటే మన దగ్గర హెలికాప్టర్ లేవుగా, మన హెలికాప్టర్ బీహార్లో ఉన్నాయి. అందుకే గతి లేక నరేంద్ర మోదీ గారి హెలికాప్టర్ ఇక్కడికి అలా తెలంగాణకు బండి సంజయ్ గారు పట్టుకొచ్చారు అలా బాధ చూడలేక. మనం ఏం చేసినాం? బీహార్కి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని బీహార్కి ఢిల్లీకి తిప్పుతాను, రిక్షా ఆటో లెక్క తిప్పుతున్నాం హెలికాప్టర్ పట్టుకపోయి.